నీడి బాబా మీరే కదా? మీ దగ్గరున్న నిధి ఇన్ఫర్మేషన్ మొత్తం మన గోవింద్ చెప్పాడు. దాంతో మా డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. నిధి దొరకడానికి ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరంతా గుడిలోకి వెళ్ళి పూర్తిగా రెక్కి చేయండి. ఇంచి తెలుసుకోవాలి. దానికి కావాల్సిన అమౌంట్ మన పంజాని పెడతాం. రేపు నిధి దొరికితే మేజర్ షేర్ నాదే కదా. మరి షేర్లు గురించి? షేర్లు గేర్లు వాటాలు బయటాలు నేను డిసైడ్ చేస్తాను. అందరికి చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ లో కర్త కర్మ క్రియ నేను. అయితే వాళ్ళతోనే చేసుకుని వెళ్తా. ఎక్కడికి వెళ్తున్నారా? ఎవడేస్తే ఎంత డబ్బులు పడుతుంది ఇక్కడ? నీ అమ్మ చెయ్యేస్తున్నా. నీ దగ్గర పని చేస్తే కూలర్ చూడు పచ్చడైపోతుంది చెప్తున్నా. అన్నా మర్యాద లేని చోట నేను ఉండనా? నీకు కూడా చెప్తున్నా, నేను పరువుగా బతుకునండి. నాకంటూ ఒక ఆశ ఉంది. అయిపోయింది భయ్యా, మొత్తం దొబ్బింది. రెడీ? ఎవరు పెడతారో నేను చూస్తాను. పెట్టుబడి పెట్టరా జేబులు కొట్టడం కాదు. డబ్బులు పెడితే నీ దగ్గర కుక్కలా బతకాలా? మాకంటూ మానం మర్యాద క్యారెక్టర్ ఉండదా? వాడేమంటే భరించాలా? ఓకే భయ్యా నేను వెళ్ళిపోతున్నా అండి. గోవిందు, నీలాంటి కుక్కలతో అస్సలు పని చేయను నేను. గోవింద్ సారు, గోవింద్ గారు, మీ అందరికి ముక్కు మీద కోపం ఉంటదిరా. జోక్ చేసా పద. సరే పదండి. అబ్బా నీ కోపం బలం ఉంటుందా నీకు? అసలు నువ్వు బలం ఉంటావు, కోపం ఉండదు అసలు. గోవిందు ఎక్కడున్నాడు? ఫైనల్ గా అసలు దేవుడే లేని దేవాలయంలో నిధి దోచుకుందాం, అందరం పంచుకుందాం. డీల్ డన్. ఎవరు మీరంతా దొంగలా? అరే టిప్పు సుందరి ఎప్పుడొచ్చినావు? అరే ఓని బలే ఉందా? మాయ మాటలు చెప్పి నన్ను, మా నాన్నని, మా ఊరి ప్రజల్ని మోసం చేస్తావా? ఇన్ని రోజులు నీలాంటి దొంగ దగ్గర, ఒక మోసగాడి దగ్గర ఉన్నానా? దయచేసి ఆవేశంలో అపార్థం చేసుకోక తిప్పు. అలా కాదు, గోవింద్ చాలా మంచోడు. అవసరమా? తిప్పు సుందరి నువ్వు ఆవేశపడకమ్మా. నువ్వు మాట్లాడుకో. నిన్నెంత నమ్మానో. చూసేదంతా నిజం కాదు. నీ గురించి నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు. అవన్నీ నిజాలా? కాదు కదా. నువ్వంటూ నీ లోపల కూడా ఒక మంచి అమ్మాయి ఉంది కదా. అలాగే నా ఈ వేషం వెనకాల కూడా ఓ నిజాయితీ ఉంది, ఓ నిజం ఉంది. అసలు ఈ వేషం వేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? అవసరం చిన్నదైతే తిప్పలు పడతాం, పెద్దదైతే అప్పులు చేస్తాం, ఇంకా పెద్దదైతే మంచి కోసం ఇలా తప్పులు చేస్తాం. దొంగల్లో మంచేంటో? చేసే పని కాదు, దాని వెనకున్న ఉద్దేశం చూడాలి. మా ఊరు సోమల ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఊరంటే మా అందరికీ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కారణం తెలియకుండా ఒక్కొక్కరే చనిపోతూ ఉన్నా మా ఊరు వదిలిపోలేనంత ఇష్టం. నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యలాగా, ఉద్దానంలో కిడ్నీ సమస్యలాగా మా సోమల్లో క్యాన్సర్ సమస్య ఉంది. అది మా ఊరి నేలలో ఉందో గాల్లో ఉందో తెలియదు కానీ మాలో చాలా మందిని ఊపిరి ఆపేసి ఈ మట్టిలో కలిపేసింది. మొన్న పకీరు పోయినప్పుడే చెప్పిన ఇంటికింత సందా వేసుకుందామని. ఎవరైనా విన్నారా నా మాట? చందాలు వేసుకోవడానికి ఇది నువ్వు వేసే నాటకంలో వేషం కాదు బాబాయ్. ఉండరా, ఏ కలరానో టైఫాయిడ్ అయితే 5-6 వేలు పోతుంది. ఇది క్యాన్సర్. ఒక్కో పేషెంట్కి మినిమం 10-15 లక్షలు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ మన పొలాలు అమ్మేసుకుంటే? నీ పొలమేమే అమరావతి పక్కన పోలవరం పక్కన లేదురా. అమ్మితే కోట్లు రావడానికి. అడవినైనా ఆశ చూపించి అమ్మేయచ్చేమో. మన పొలం అమ్మితే చిల్లి గవరాదు. ఉన్న పొలం అమ్ముకుంటే రోడ్డును పడతావు. ఇంకా వేరే దారి లేదు. ప్రాణాలు దక్కాలంటే ఊరు వదిలి వెళ్ళిపోవటమే దిక్కు. నీకేరా కుర్రాడివి, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలవు. మీ ముసలమ్మనాలను ఏం చేస్తావు? ఇదిగో శంకరయ్య, ఇంకెన్నాళ్ళు తిరుగుతావయ్యా ఎంఆర్ఓ చుట్టూ? దీన్ని బతికించుకోవడానికి ఏదో ఒక సాయం కావాలిగా. ఇంకా ఇది బతికేది 2 ఏళ్లే అని డాక్టర్లు చెప్పారు. ఆ వైద్యం ఏదో చేయిస్తే ఒక్కరోజన్నా ఎక్కువ బతుకుద్దని నా ఆశ.